హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము Asus Zenfone Max Pro M1 కెమెరా రివ్యూ చేద్దాము. యాక్చువల్గా అయితే ఈ వీడియో ఒక 1 వీక్ బ్యాకే రావాలి. నేను లాస్ట్ సాటర్డేనే కెమెరా శాంపుల్స్ తీసుకున్నాను, బట్ కాలేజ్ బిజీ వల్ల నేనైతే వీడియో చేయలేకపోయాను. సో ఈరోజు అయితే కంప్లీట్గా మనం దీని కెమెరా రివ్యూ చేద్దాము. సో నేను ఈ మొబైల్ని ఒక 1 వీక్ నుండి యూజ్ చేస్తున్నాను. సో 1 వీక్ నుండి చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళాను. సో వెళ్ళిన ప్లేసెస్లో చాలా కెమెరా శాంపుల్స్ని అయితే తీశాను. వాటన్నిటిని కూడా మనం ఈరోజు వీడియోలో చూద్దాం. అండ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, ఈ ప్రైస్ సెగ్మెంట్లో కెమెరా మనకు వర్తా కాదా అనేది కూడా చూద్దాము. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఇది కూడా Asus Zenfone Max Pro M1 తోనే వస్తుంది. సో మీరు చూడొచ్చు కలర్స్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటుందో. సో నేను ఇప్పుడు సన్షైడ్లో వచ్చాను, ఇంతకుముందు నీడలో ఉండే. సో సన్షైడ్లోనైతే మనకు క్వాలిటీ ఈ విధంగా ఉంది. సో నేను రొటేట్ అవుతున్నాను, కలర్ అడ్జస్ట్మెంట్స్ని చెక్ చేయండి ఏ విధంగా ఉందో. అండ్ లెన్స్ కూడా మనకైతే వైడ్ ఉంది లెన్స్. సో మీరు క్వాలిటీ ఏ విధంగా ఉందో చెక్ చేయొచ్చు. అండ్ మీరు ఏదైతే ఆడియో వింటున్నారో ఈ ఆడియో కూడా మనకి ఇంటర్నల్ మైక్తోనే వస్తుంది. సో ఓవరాల్గా ఫ్రంట్ కెమెరా క్వాలిటీ చూసుకుంటే మనకు ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్, మనం దీనిలో కెమెరా చూసుకున్నట్లయితే రేర్ సైడ్లో మనకు డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. ఒకటి 13 మెగాపిక్సెల్ కెమెరా f2.2 అపర్చర్తోని 1.12 మైక్రాన్ పిక్సెల్ సైజ్తోని, అండ్ ఇంకొకటి 5 మెగాపిక్సెల్ కెమెరా f2.4 అపర్చర్తోని 1.12 మైక్రాన్ పిక్సెల్ సైజ్తోని. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకు 8 మెగాపిక్సెల్ కెమెరా f2.2 అపర్చర్తోని 1.0 మైక్రాన్ పిక్సెల్ సైజ్తోని. దీంట్లో మనకు ఇంకొక వేరియంట్ కూడా రాబోతుంది, ఇంకా రాబోతుంది 6GB ర్యామ్ వేరియంట్. దాంట్లో చూసుకుంటే మనకైతే కెమెరా సెటప్ చేంజ్ అవుతుంది. రేర్ సైడ్లో మనకు 16 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే కూడా మనకైతే 16 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది 6GB ర్యామ్ వేరియంట్లో. అది మనకి ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ కానీ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం డే లైట్ శాంపుల్స్ చూద్దాము. ఇక్కడ ఇమేజ్ చూసుకుంటే నేను మార్నింగ్ టైంలో తీసాను. మీరు ఇమేజ్ క్వాలిటీ ఏ విధంగా ఉందో చెక్ చేయొచ్చు. అండ్ ఈ ఇమేజ్ నేను కలర్ రీప్రొడక్షన్ కోసం తీసాను. మనకు కలర్స్ అయితే చాలా బాగా కనపడుతున్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ నేను డీటెయిలింగ్ కోసం తీసాను. మనకి ఇమేజ్లో డీటెయిల్స్ అయితే బాగానే కనపడుతున్నాయి. ఇది కూడా నేను డీటెయిలింగ్ కోసమే తీసాను. మనకి డీటెయిల్స్ బాగా కనపడుతున్నాయి. అండ్ ఇంకా డైనామిక్ రేంజ్ కూడా మనం చెక్ చేయొచ్చు. డీటెయిలింగ్ అండ్ డైనామిక్ రేంజ్ అయితే మనకి ఇమేజ్లో బాగుంది. అండ్ నేను క్లోజ్అప్ షాట్ తీసాను. మనకి ఇమేజ్ అయితే కొంచెం సాచురేట్ అయింది, ఓవర్ సాచురేట్ కాలేదు, బట్ కొంచెం అయితే అక్కడ ఉన్న ఆరెంజ్ కలర్ ఓవర్ ఆరెంజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇవి నేను క్లోజ్అప్ షాట్స్ తీసాను. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుందో చూద్దామని. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే బాగానే బ్లర్ అవుతుంది, ఆబ్జెక్ట్ అయితే బాగానే ఫోకస్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇది HDR మోడ్ని టెస్ట్ చేయడానికి తీసాను. లెఫ్ట్ సైడ్లో HDR మోడ్ ఆఫ్ ఉంది, రైట్ సైడ్లో HDR ఆన్ ఉంది. HDR మోడ్ ఆన్ చేసినప్పుడు అయితే మనకు డీటెయిల్స్ బాగా కనబడుతున్నాయి. అండ్ షాడోస్ కూడా మనకైతే బాగా హైలైట్ అవుతున్నాయి. అండ్ మనకు HDR మోడ్ ఆన్ చేస్తే మనకు డైనామిక్ రేంజ్ కూడా చెక్ చేయవచ్చు, చాలా బాగుంది. ఇది నేను ఫోన్లో కెమెరా ప్రాబ్లమ్ అని చెప్పేసి వేరే కెమెరా యాప్స్ని ఇన్స్టాల్ చేసి కూడా చెక్ చేశాను. నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే కనపడలేదు. ఇది నేను ఇంటర్నల్ కెమెరాతో తీసాను, మీరు క్వాలిటీ చూడండి. అండ్ ఈ ఇమేజ్ నేను యూక్యామ్తో తీసాను. మనకైతే బ్యూటిఫై అయింది ఫేస్, అండ్ ఇంకొంచెం బ్రైట్గా వచ్చింది. సో దాని తప్ప మనకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో నేను ఇంటర్నల్ కెమెరాతో తీసాను, రైట్ సైడ్లో యూక్యామ్తో తీసాను. సో మనకు క్వాలిటీ అనేది ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఫ్రంట్ కెమెరాని అయితే మనకు అంత సాటిస్ఫై అయితే చేయట్లేదు. మనకి ఇమేజ్ క్వాలిటీ అంతా బాగాలేదు, అంత ఇమేజెస్ షార్ప్గా కూడా అయితే రావట్లేదు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ పోర్ట్రేట్ శాంపుల్స్ చూద్దాము. ఇక్కడ ఇమేజ్ చూసుకుంటే నేను పోర్ట్రేట్ మోడ్ ఎనేబుల్ చేసి తీసాను. ఇమేజ్ ఏ విధంగా వచ్చిందో మీరు చెక్ చేయొచ్చు. మనకు దీంట్లో పోర్ట్రేట్ శాంపుల్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ని అండ్ మనల్ని బాగా డిటెక్ట్ చేయగలుగుతుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ని కూడా బాగా బ్లర్ చేయగలుగుతుంది. అండ్ ఇది ఆర్టిఫిషియల్ కూడా ఏం రావట్లేదు ఇమేజెస్, మనకైతే రియలిస్టిక్గా వస్తున్నాయి దీంట్లో పోర్ట్రేట్ షాట్స్ అయితే. బట్ చిన్న మైనర్ ప్రాబ్లం ఏంటంటే మనకు ఎడ్జెస్ అయితే అంత షార్ప్గా అయితే లేవు. మనకైతే ఎడ్జెస్ కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఫేస్ దగ్గర అండ్ ఇంకా షోల్డర్స్ దగ్గర మనకి ఎడ్జెస్ ఏ విధంగా కట్ అయినాయో. బట్ ఓవరాల్గా చూసుకుంటే మనకైతే ఇమేజ్ రియలిస్టిక్గానే వస్తుంది, మరీ ఆర్టిఫిషియల్గానే అయితే రావట్లేదు. పోర్ట్రేట్ షాట్స్ చూసుకుంటే మాత్రం మనకైతే సాటిస్ఫైబుల్గానే ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు రెడ్మీ నోట్ 5 ప్రోలో ఎలా వచ్చాయో ఆల్మోస్ట్ అలానే ఉన్నాయని చెప్పొచ్చు.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రంట్ పోర్ట్రేట్ శాంపుల్ చూసుకున్నట్లయితే మనకైతే ఇవి అంత సాటిస్ఫై అయితే చేయలేకపోతున్నాయి. మనకి ఎడ్జెస్ అంత షార్ప్గా అయితే డిటెక్ట్ చేసుకోలేకపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మనకు అంత షార్ప్గా రావట్లేదు ఇమేజెస్. ఇక్కడ మనకి హెయిర్ పోర్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ షర్ట్ కూడా కట్ అయిపోయింది, హెయిర్ కూడా కట్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఎడ్జెస్ని అయితే అంత కరెక్ట్గా డిటెక్ట్ చేసుకోలేకపోతుంది అండ్ అంత న్యాచురల్గా కూడా రావట్లేదు మనకు పోర్ట్రేట్ షాట్స్. అంత ఒక వైటిష్ ఫ్లేవర్లో వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఫ్రంట్ పోర్ట్రేట్స్ అయితే మనకు అంత సాటిస్ఫైబుల్గా లేవు, బిలో యావరేజ్ ఉన్నాయని చెప్పొచ్చు. ఫ్రంట్ పోర్ట్రేట్ విషయంలో మాత్రం మనకు రెడ్మీ నోట్ 5 Pro బాగుంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం దీంట్లో వీడియో శాంపుల్స్ చూద్దాము. ఇక్కడ చూసుకుంటే నేను 1080pలో తీస్తున్నాను ఈ వీడియోని. ఇక్కడ మనకు ఫ్లవర్ని అయితే బాగానే ఫోకస్ చేసుకుంటుంది, బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసి మనకు ఆటో ఫోకసింగ్ బాగుందని చెప్పొచ్చు దీంట్లో. అండ్ వీడియో క్వాలిటీ కూడా మనకు బాగుంది, కలర్స్ బాగా కనబడుతున్నాయి, రియలిస్టిక్గా కనబడుతున్నాయి కలర్స్. అండ్ వీడియో కూడా మనకైతే అంత సాఫ్ట్గానే అయితే ఏం లేదు, వీడియో షార్ప్గానే ఉంది. అండ్ దీంట్లో మనకు ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే లేదు. వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్లో ఇస్తా అన్నారు, బట్ ప్రజెంట్ అయితే మనకైతే ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే లేదు. అండ్ ఇంకొకటి దీంట్లో మనం 4Kలో కూడా తీయొచ్చు వీడియోస్ని. ఇది 4K వీడియో శాంపుల్, మీరు క్వాలిటీని చూడొచ్చు ఏ విధంగా ఉందనేది. 1080pతో చూస్తే మనకైతే క్వాలిటీ చాలా బాగుంది దీంట్లో. అండ్ ఇంకా షార్ప్నెస్ కూడా బాగుందని చెప్పొచ్చు 1080pతో చూస్తే. కలర్స్ కూడా మనకైతే వైబ్రెంట్గా కనపడుతున్నాయి 4Kలో. ఓవరాల్గా వీడియో డిపార్ట్మెంట్ చూస్తే బాగుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లో లైట్ శాంపుల్స్ని చూద్దాము. ఇమేజ్ చూసుకుంటే నేను స్ట్రీట్ లైట్ కండిషన్లో తీసాను, మీరు ఇమేజ్ క్వాలిటీని చెక్ చేయవచ్చు. ఇక్కడైతే మనకు డీటెయిల్స్ అయితే మొత్తం వాష్ అవుట్ అయిపోయినాయి, మనకు ఆ కార్ మీద ఉన్న డీటెయిల్స్ ఏం కనబడట్లేదు. అండ్ అదేవిధంగా మనకు నాయిస్ కూడా చాలా కనబడుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది నేను ట్యూబ్లైట్ కండిషన్లో తీసాను. ట్యూబ్లైట్ కండిషన్లో తీస్తే ఇమేజ్ అయితే మనకు బాగానే వచ్చింది, బ్రైట్గానే వచ్చింది. బట్ దీంట్లో కూడా మనకైతే చాలా నాయిస్ కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇది కూడా నేను ట్యూబ్లైట్ కండిషన్లో తీసాను. ఇక్కడ కూడా మనకైతే నాయిస్ బాగానే కనబడుతుంది. మనకి ఇమేజ్ అయితే అంత బ్రైట్గా రాలేదు, కొంచెం డార్క్గా కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే నేను డీటెయిలింగ్స్ని చూడడానికి తీసాను. ఇక్కడ మనకైతే డీటెయిల్స్ మొత్తం వాష్ అవుట్ అయిపోయినాయి. మనకైతే అక్కడ టెక్స్ట్ ఏముందో కూడా కనబడట్లేదు, మొత్తం అయితే మనకు బ్లర్గా కనబడుతుంది. ఇమేజెస్ అయితే మనకైతే షార్ప్గానే అయితే రావట్లేదు, డీటెయిల్స్ కూడా మొత్తం వాష్ అయిపోతున్నాయి లో లైట్ కండిషన్లో. అండ్ ఇక్కడ నేను పోర్ట్రేట్ శాంపుల్ని తీసాను లో లైట్ కండిషన్లో. పోర్ట్రేట్ శాంపుల్ అయితే మనకు బాగానే వచ్చింది, బ్యాక్గ్రౌండ్ బాగానే బ్లర్ చేయగలిగింది. బట్ నాయిస్ అయితే మనకు చాలా ఎక్కువ కనబడుతుంది. ఫ్రెండ్స్ లో లైట్లో నేను ఫ్రంట్ కెమెరా శాంపుల్ని తీసాను. సో ఇది నేను ట్యూబ్లైట్ కింద ఉన్నాను. ట్యూబ్లైట్ కింద ఉంటే మనకైతే ఫ్రంట్ కెమెరాతో ఫోటో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్లో ఫ్లాష్ లైట్ ఆఫ్ చేసి తీసాను, రైట్ సైడ్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి తీసాను, మనకైతే ఇమేజ్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నేను నార్మల్ మోడ్లో తీసాను ఫ్రంట్ కెమెరాతోని, స్ట్రీట్ లైట్ కండిషన్లో ఇది కూడా. అండ్ రైట్ సైడ్లో నేను పోర్ట్రేట్ మోడ్ ఎనేబుల్, డెప్త్ మోడ్ ఎనేబుల్ చేసి తీసాను. మనకు క్వాలిటీ అనేది ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ నేను మొత్తం డార్క్ కండిషన్లో తీసాను ఇమేజ్ని అయితే. ఇక్కడనైతే మనకి ఏం కనబడట్లేదు లెఫ్ట్ సైడ్లో. ఇది నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేసి తీసాను. ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తేనైతే మనకు ఇమేజ్ అనేది బాగా కనబడుతుంది. ఇది కూడా నేను ఫ్లాష్ లైట్ ఆఫ్ చేసి తీసాను లెఫ్ట్ సైడ్లో. అండ్ రైట్ సైడ్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి తీసాను ఫ్రంట్ సెల్ఫీ, మనకి ఈ విధంగా వస్తుంది. మనం ఫ్లాష్ లైట్ ఆన్ చేసినప్పుడు అయితే మనకు కొంచెం ఇమేజెస్ అనేవి సాచురేట్ అవుతున్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫ్రంట్ కెమెరా శాంపుల్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరాని అయితే మనకు అంత సాటిస్ఫై అయితే చేయట్లేదు. ఇమేజెస్ అయితే మనకు అంత కలర్ఫుల్గా రావట్లేదు, మనకు ఒక వైటిష్ ఫ్లేవర్ వస్తుంది ఇమేజెస్లో, మీరు ఇక్కడ చూడొచ్చు. మనకు అంత బ్రైట్ అండ్ అంత కలర్ఫుల్గానే అయితే లేవు, అంత మనకు షేడ్ అయినట్టున్నాయి ఇమేజెస్. ఇక్కడ మీరు చూడొచ్చు మనకైతే అంత అట్రాక్టివ్గా అయితే సెల్ఫీ ఫొటోస్ రావట్లేదు. ఫ్రెండ్స్ మనం నైట్ టైంలో చూసుకున్నట్లయితే వీడియో క్వాలిటీ అనేది ఈ విధంగా ఉంది, మీరు చూడొచ్చు. మనకు నాయిస్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఇది నేను ఓన్లీ ట్యూబ్లైట్ కండిషన్స్లో తీస్తున్నాను వీడియోని. మనకు నాయిస్ గ్రెయిన్స్ అయితే చాలా వస్తున్నాయి. మనకు డీటెయిలింగ్ అయితే ఓకే బాగానే ఉంది, బట్ వీడియో క్వాలిటీ అనేది అంత బాగానే అయితే లేదు. మనకు డార్క్గా ఉంది వీడియో అండ్ నాయిస్ కూడా మనకైతే చాలా ఎక్కువ వస్తుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే మనకు రేర్ కెమెరా అయితే బాగుందని చెప్పొచ్చు. డే లైట్ కండిషన్స్లో మనకు రేర్ కెమెరాతో తీసిన ఫొటోస్ బాగా వస్తున్నాయి, కలర్ఫుల్ అండ్ బ్రైట్గా వస్తున్నాయి. పోర్ట్రేట్ శాంపుల్స్ కూడా మనకైతే బాగానే వచ్చాయి, రియలిస్టిక్గానే ఉన్నాయి, సాటిస్ఫై అయితే చేస్తున్నాయి. అండ్ వీడియో చూసుకుంటే మనకు డే లైట్ కండిషన్స్లో రేర్ కెమెరాతో బాగా వస్తున్నాయి, క్వాలిటీ బాగుంది అండ్ వీడియో కూడా మనకు షార్ప్గానే వస్తుంది. అండ్ మనం ఇంకా 4K వీడియోస్ని కూడా తీయొచ్చు, ఇది కూడా మనకు ఒక మంచి ఆప్షన్ అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి దీంట్లో మనకు ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే లేదు, వీళ్ళు ఇస్తా
అని చెప్పారు, బట్ మనకు ఫ్యూచర్ లో అప్డేట్ లో వస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం అయితే మనకు దీంట్లో ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే లేదు వీడియో తీసేటప్పుడు. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో లో లైట్ కండిషన్స్ లో చూసుకుంటే రేర్ కెమెరాలో మనకు ఫొటోస్ అండ్ వీడియోస్ అనేవి క్వాలిటీ అంత బాగా రావట్లేదు, మనకు నాయిస్ ఎక్కువ వస్తుంది అండ్ ఇంకా అంత షార్ప్ గా కూడా రావట్లేదు. సో లో లైటింగ్ లో చూసుకుంటే మనకైతే కొంచెం డౌన్ సైడ్ అని చెప్పొచ్చు రేర్ కెమెరా. అండ్ ఇప్పుడు మనము ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా ఈ మొబైల్ కి ఒక పెద్ద మైనస్ పాయింట్ అనిపించింది నాకు. లో లైటింగ్ లో అండ్ డే లైట్ లో రెండిట్లో కూడా మనకైతే బాగా రావట్లేదు. సో డే లైట్ లో చూసుకుంటే మనకు ఇమేజెస్ అనేవి మొత్తం వైటిష్ ఫ్లేవర్ లో వచ్చేస్తున్నాయి, రియలిస్టిక్ గా రావట్లేదు, కలర్ఫుల్ గా రావట్లేదు, మొత్తం మనకు వాష్ అవుట్ అయినట్టు వస్తున్నాయి ఇమేజెస్ అయితే. అండ్ వీడియోస్ కూడా మనకైతే ఆ విధంగానే వస్తున్నాయి. సో మనకైతే అంత క్వాలిటీతో రావట్లేదు, నాయిస్ అయితే మనకు ఎక్కువ వస్తుంది వీడియోస్ తీసేటప్పుడు కూడా. అండ్ ఫ్రంట్ పోర్ట్రేట్స్ కూడా మనకైతే అంత పర్ఫెక్ట్ రావట్లేదు, ఎడ్జెస్ కూడా మనకైతే అంత కరెక్ట్ గా డిటెక్ట్ చేసుకోలేకపోతుంది, మనకు అంత షార్ప్ గా కూడా రావట్లేదు ఎడ్జెస్ అయితే. సో ఓవరాల్ గా చూసుకుంటే ఫ్రంట్ కెమెరాని అయితే పెద్ద మైనస్ పాయింట్ అనిపించింది నాకు ఈ మొబైల్ కి. ఒకవేళ మీ మెయిన్ ప్రయారిటీ ఫ్రంట్ కెమెరాని అయితే ఈ మొబైల్ అయితే మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదు. సో డే లైట్ కండిషన్స్ లో రేర్ కెమెరా బాగానే ఉంది, డే లైట్ కండిషన్స్ లో పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి అండ్ డే లైట్ లో వీడియోస్ కూడా బాగా వస్తున్నాయి. బట్ లో లైట్ లోనైతే మనకైతే పర్ఫార్మెన్స్ అంతా కూడా బాగాలేదు. సో ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే, పెద్ద మైనస్ పాయింట్ అనిపించింది నాకైతే ఈ కెమెరా యూజర్ ఇంటర్ఫేస్ కూడా బాగాలేదు, చాలా అంటే చాలా ల్యాగ్ ఉంది యూజర్ ఇంటర్ఫేస్ లో, షట్టర్ స్పీడ్ చాలా తక్కువ ఉంది, అప్పుడప్పుడు అయితే చాలా టైం తీసుకుంది నాకైతే ఇమేజెస్ ప్రాసెసింగ్ కావడానికి. సో ఇది వీళ్ళు అప్డేట్ లో ఏమన్నా క్లియర్ చేస్తారో లేదో చూద్దాము. సో ఓవరాల్ గా చూసుకుంటే కెమెరాని అయితే నాకైతే అంత సాటిస్ఫైబుల్ గా అనిపించలేదు. ఒకటి రేర్ కెమెరా బాగుంది, రేర్ కెమెరా ఫోటోస్ వీడియోస్ అవి బాగున్నాయి, పోర్ట్రేట్స్ కూడా బాగున్నాయి. ఫ్రంట్ కెమెరాని అయితే చాలా బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఫ్రంట్ కెమెరా మీ మెయిన్ ప్రయారిటీ అయితే మీరు కొంచెం వెయిట్ చేసి 6GB ర్యామ్ తీసుకోండి. దాంట్లో మనకు 16 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ వస్తుంది రేర్, అండ్ ఫ్రంట్ కూడా మనకైతే 16 మెగాపిక్సెల్ వస్తుంది. సో దాంట్లోనైతే మనకు మంచి ఇమేజెస్ అండ్ వీడియోస్ రావచ్చు లో లైట్ లో. సో చూద్దాం అది ఎలా ఉంటుందో. సో ఓవరాల్ గా అయితే దీనికి సంబంధించిన కెమెరా రివ్యూ ఇది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కింద కమెంట్స్ చేయండి, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.